కృష్ణ పక్కరానా కొట్టావు కదా పోలీస్ స్టేషన్ అంటే కామరకోట మండలంలో అఫెన్స్ రిపోర్ట్ అయింది. ఆ అఫెన్స్ ప్రకారం ఒక 20 years ఉమెన్ చనిపోయి అక్కడ పడిపోయి ఉంది. ఆ పక్కనే కొద్ది దూరంలో 22 years అబ్బాయి అక్కడ రక్త గాయాలతో హెడ్ ఇంజరీతో అక్కడ పడిపోయి ఉంది. ఇమీడియట్ అమ్మాయి బట్టలు లేకుండా అతి దారుణంగా చంపబడి ఉంది. హెడ్ ఇంజరీస్ ఉన్నాయి. తర్వాత బాడీ మీద కూడా అక్కడక్కడ బ్లడ్ స్టెయిన్డ్ ఇంజరీస్. వీళ్ళు ఈ బౌద్ధారామం దగ్గరికి రావటం జీలకర్రగూడెం అక్కడ వీళ్ళు రెక్కీ చేసినప్పుడు ఈ జంటలు కొంతమంది ఓన్లీ సింగిల్ జంట 2 జంటలు అలా వచ్చేవారు. వాళ్ళు ఇప్పుడు సండే పూట ఎక్కువగా వస్తున్నారు, హాలిడేస్ పూట ఎక్కువగా వస్తున్నారని వీళ్ళు ఒక అంచనాకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మనకు విక్టిమ్ ఉందో చనిపోయిన అమ్మాయి, తర్వాత అటెంప్ట్ మర్డర్ కాబడ్డ వ్యక్తి, ఆ అబ్బాయి ఇద్దరు కూడా వచ్చడం వాళ్ళు గమనించడం. సో వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు లోన్లీ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు కపుల్స్ అక్కడ కాంప్రమైజ్ పొజిషన్లో కానీ ఇతరత్ర అక్కడ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళు అనువు చూసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర వెళ్తారు. వీళ్ళు ఏం చేశారంటే టికెట్ కొనుక్కున్నారు. ఆ రోజు ఈ కపుల్ టికెట్ కొనిన తర్వాత 10:30కి కొండపైకి వెళ్ళారు మెట్ల ద్వారా. వెళ్ళిన తర్వాత పైనంతా చూసి వీళ్ళు రిస్ట్రిక్టెడ్ ప్రొహిబిటెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు. లోపల ఫారెస్ట్ ఏరియా కిందికి దిగి లోపలికి దాదాపు ఒక 500 మీటర్ల లోపలికి దిగి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా చాలా మంది చూసుకుంటారు. సో అక్కడ ఎవరు కూడా మానవుడు అనేవాడు ఎవడు ఉంటూ అక్కడ అటువంటి జాగాలో వీళ్ళు ఉండగా వీళ్ళు ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం అబ్బాయి వాళ్ళు ఇమ్మీడియట్గా A1 ఫస్ట్ ఒక మంచి కర్ర తీసుకొని ఫస్ట్ మెడుల్ ఆబ్లాంగ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది హెడ్ మీద మంచి బలమైన గాయాన్ని అబ్బాయి కొట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ దెబ్బతోనే ఆ అబ్బాయి కింద పడిపోయాడు. మళ్ళీ 2 దెబ్బలు వేశారు A2 A3. అప్పుడు అతను మొత్తానికి స్పృహ తప్పి పడుకోవడం అన్కాన్షియస్ అయిపోయాడు. ఆ అమ్మాయి అక్కడ వాళ్లకు చేతులకి మొక్కా కూడా నన్ను వదిలేయండి, నన్ను ఏం చేయకు అని చెప్పినా కూడా వీళ్ళు కర్కశత్వంగా ఈ A1 ఎవరైతే కోట్లూరు రామారావు అంకమరావు ఉన్నాడో లేయస్ రాజు, ఈ అబ్బాయి అమ్మాయిని అక్కడ ఈనియస్ క్రైమ్ అక్కడ రేప్ చేశాడు. అమ్మాయి కేకలు పెడుతున్నాడు. వీళ్ళందరూ అక్కడ ఒకరిద్దరు కాపలాగా ఉంది. తర్వాత ఇంకొకడు కింద సైకిల్ దగ్గర ఒక వ్యక్తి నాగరాజన్. సో అమ్మాయి రేప్ చేసిన తర్వాత అమ్మాయి లేచి మళ్ళా వెళ్ళిపోయేదానికి ప్రయత్నించి నన్ను వదిలేయమని చెప్పినా కూడా వాడు వినకుండా అమ్మాయి మళ్ళీ బయట ఏమన్నా చెప్తుందని డౌట్తో మళ్ళీ అదే కర్ర తీసుకొని బాగా హెడ్ మీద బాగా దాడి చేసి అమ్మాయిని కూడా అక్కడ ఇన్స్టాంటేనియస్ డెత్ అక్కడే చనిపెట్టుగా చేశారు. తర్వాత వీళ్ళు ఇద్దరే వస్తున్నారు. వీళ్ళంతా ఏజ్ గ్రూప్ 20-25 గ్రూప్లో వస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. సో వీళ్ళని ఏదైనా చేసినా కూడా వీళ్ళు బయటకు చెప్పుకోలేరు అనేసి ఒక పథకం ఇతను రచించారు. పథకం చేసుకున్న తర్వాత వీళ్ళని దాడి చేస్తే మనం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర అన్నీ తీసుకోవచ్చు. మళ్ళీ అట్ ది సేమ్ టైం అమ్మాయిలు ఉంటే వాళ్ళని మానభంగం చేయటం, వాళ్ళని సెక్సువల్ లస్ట్ కూడా తీర్చుకోవచ్చు అని ఒక పథకం ప్రకారం ఒంటరిగా ఎక్కడైతే కపుల్ వస్తారో అమ్మాయి అబ్బాయి వీళ్ళు రెక్కీ చేసుకోవడం ఖచ్చితంగా. వీడు 2017 డిసెంబర్ నుంచి 10 రోజులకు ఒక అఫెన్స్ చేసుకుంటూ పోయాడు. 10 రోజులకు ఒక అఫెన్స్ చేసుకుంటూ పోయాడు. మళ్ళీ తర్వాత ఒక్కసారి గ్యాప్ 1 month గ్యాప్ ఇవ్వటం, అలానే ఇటువంటి చేసుకుంటూ మళ్ళీ తర్వాత ఒక 2 months గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ వరుసగా కంటిన్యూ చేయడం. ఇప్పటివరకు వాళ్ళు 32 కన్ఫెస్ చేశారు. ఈవెన్ బాపట్ల బీచ్లో కూడా ఒకరిని చేశారని చెప్తున్నారు. లక్కీగా మాకు క్లూ వచ్చింది కాబట్టి మేము పట్టుకోగలిగాము. ఇంతటితో దీన్ని ఆపుతున్నాము. వీళ్ళు అందరూ దొరికారు కాబట్టి